నిన్నటి ముచ్చట చూసుకుంటే కొడంగల్ మీటింగ్ పెట్టాడు మన సారు. అదే మీటింగ్ ఏందో ఒకసారి పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. మీటింగ్ పెట్టి అంటున్నాడు రేవంత్ రెడ్డి సారు 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మన ఊరు బాగుపడడానికి. 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మన ఊరు బాగుపడడానికి. ఆ ఊరేంది? కొడంగల్ ఊరు. మన కొడంగల్ ఊరు డెవలప్మెంట్ ఏంది? గ్రీన్ ఫార్మానా, హార్మోఫుల్ ఫార్మానా, లేకుంటే పేదల భూములు కాజేసుకునే డెవలప్మెంటా అనేది కొడంగల్ ప్రజలు అస్తాకస్తాలు పడతా ఉన్నారు. దానికి తగ్గట్టు మా భూములు లాక్కోవద్దని పోయి రేవంత్ రెడ్డిని కలుద్దామని ప్రయత్నం చేస్తే ఆ రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిన పరిస్థితి ఈరోజు. అదే ముచ్చట్ని చూసుకుందాం. ఈరోజు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లలో కొడంగల్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ రాకతోటే రైతులు పోయి పోలీస్ స్టేషన్లో మొదలవుతారు. ఇది పోయినసారి జరిగినప్పుడు రైతులు అదే విధంగా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈసారి కూడా కొడంగల్కి రాగానే మళ్ళీ రైతులందరూ పోలీస్ స్టేషన్కి పోయిన విషయాలు. మరి ఇది నేను జూటా మాటలు చెప్తున్నానా అని మీకు డౌట్ రావచ్చు. నేను పూర్తి స్థాయిలో దీనికి తగ్గట్టుగా ప్రూఫ్ మాత్రము చూపెడతాను. ఒకసారి దీన్ని వీడియో చూసుకుందే. వీడియో ఉంది అని దీంట్లో. అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ రాజ్. ఈరోజు సుమారు 100 మంది రైతుల్ని లగచర్ల, అక్కింపేట్, పోలేపల్లి, రోటిబండ తాండా, పుల్చండ్రకుంట తాండాకు సంబంధించినటువంటి రైతుల్ని పోలీసులు కొడంగల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మీరు మా ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే, మిమ్మల్ని కలవడానికి మా రైతులు రావడం జరిగింది. ఈరోజు లగచర్ల, అక్కింపేట్, పూలపల్లి, ఆర్బితండ, పుల్చండ్రకుంట తాండాల్లో మీరు ఫార్మా విలేజ్ అనేది ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ప్రజలు భయాందోళనకు గురై వాళ్ళు తమ గోడును మీతో చెప్పుకుందామని వస్తే సుమారు 100 మంది రైతుల్ని అరెస్ట్ చేశారు. అందులో 50 మంది దాకా మహిళలు కూడా ఉన్నారు. మేము అనుకున్నాం, ముఖ్యమంత్రి గారు, మా ఓట్లతో మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం, మీరు మాకు అందుబాటులో ఉండేది చాలా తక్కువ, ఈరోజు మీరు కొడంగల్ వస్తున్నారని చెప్పి తెలుసుకొని వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వస్తే పోలీసులు ఈ విధంగా అరెస్ట్ చేసి స్టేషన్ దగ్గర తీసుకెళ్లడం భావ్యమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే విధంగా తక్షణమే ఏ పోలీస్ స్టేషన్స్ కి అయితే తరలించిన రైతుల్ని, ఈ ఫార్మా వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి రైతుని తక్షణమే విడుదల చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. రైతులు ఇక్కడ నిజంగానే ఫార్మా కంపెనీ వస్తుందా? మరి మాతో ఎందుకు మాట్లాడలేడు సీఎం రేవంత్ రెడ్డి? ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఎందుకు వేస్తున్నాడు? రైతులందరూ కలిసి ఏకమయ్యి కొడంగల్లో మీటింగ్ పెడితే ఆ రేవంత్ రెడ్డిని కలవడానికి అక్కడ ప్రజలు, తండావాసులు కానీ గ్రామస్తులు కానీ కదిలి ఏకమై పోతా ఉంటే వారిని అక్కడ దాకా రీచ్ కాకుండా ముందే పోలీసులు వచ్చి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు, మీరు తప్పే చేయండి ఉంటే, నేను చేస్తుంది తప్పు కాదు, నేను డెవలప్మెంట్ అయితే మరి ఆ రైతుల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ పెట్టిస్తున్నావు? పదే ఆ రైతుల్ని ఎందుకు అవసరం పెట్టిస్తున్నావు? నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి అక్కడ పేదోళ్ళ భూములు లాక్కోవడానికి నీకు అధికారం ఎక్కడ? అసలు మొదలుగా చూసుకుంటే మాత్రం అక్కడ పేదోళ్ళు ఉన్నారనే వాళ్ళకి గతంలో 1970లో వాళ్ళకి భూములు ఇస్తే ఆ భూముల్ని కాజేయడానికి చూస్తున్నాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి. దానికోసం ఇప్పటి నుంచి కాదు, అధికారం మన కొడంగల్ నుంచి ఏ రోజైతే 5,000 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్న డెవలప్మెంట్ కోసం అని ఆయన చెప్పాడో ఆ రోజు నుంచి అక్కడ రైతులు కానీ తండావాసులు కానీ అక్కడ ప్రతి ఒక్క జీవనం సాగిస్తున్న, మనుగడ సాగిస్తున్న మనుషులే కానీ వాళ్ళందరూ ఈ ఫార్మాకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. మరి ఈ ఫార్మా నిజంగానే వస్తుందా? వస్తే మా కుటుంబాలు ఏమైపోతాయి? ఇక్కడ ఉన్న పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? ఆ యొక్క పొల్యూషన్ తోటి మేము ఉండలేమని దానికి తగ్గట్టుగానే పోరాడుతూ ఉంటే ఫార్మా ఎక్కడ పెట్టడం బదులు ఎక్కడైనా పెట్టుకోండి అని చెప్తా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రైతుల మాటలు వినకుండానే వారిని పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్కి తరలిస్తా ఉన్నాడు. మరి అసలు కొడంగల్లో ఏం జరుగుతా ఉంది? ఏ మీడియా కూడా అక్కడ వెళ్ళని పరిస్థితి. మరి అక్కడ పూర్తి స్థాయిలో ఏ మీడియా వెళ్ళినా కూడా వారిపైన దాడి చేసే అంత సెక్యూరిటీ నియమించాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి కొడంగల్లో డెవలప్ చేయాలనుకుంటే అక్కడ పొలాలకు నీళ్ళు వచ్చేట్టుగా ఎక్కడ నిర్మిస్తా అన్నాడు. ఆ సాగర్ వచ్చేలా చూసుకోండి. అది అతి పెద్ద డెవలప్. అక్కడ చాలా మంది ప్రజలు చనిపోయేంత వరకు మా ఊర్లో ఎదిగి మా నుంచి ఎమ్మెల్యే అయ్యి ఈరోజు రాష్ట్రానికి సీఎం అయ్యి ఈరోజు మా పొలాలకు నీళ్లు తెప్పించండి ఎల్లకాలం మీ గురించే మాట్లాడుకుంటారు. అట్లాంటి పనులు చేయండి. లేకుంటే ఏదైనా పెద్ద కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ అలాంటివి పెట్టి విద్యార్థులకు భవిష్యత్తునివ్వండి. అలాంటి చేయాల్సింది పోయి ఫార్మా కంపెనీ పెట్టడం వల్ల ఓ నలుగురికి అక్కడ ఉన్న వాళ్ళకైతే ఎవరికి జాబ్ దొరకదు. నాకు తెలిసి ఫార్మాల జాబ్ దొరకాలన్నా కూడా బి ఫార్మసో, ఆ ఫార్మసో, ఈ ఫార్మసో చేసి ఉండాలి. అలా చేసి ఉంటే వాళ్ళకి జాబులు వస్తాయి. మరి కొడంగల్కి ఎలా భవిష్యత్తు చూపెట్టినట్టు? అక్కడ పొల్యూషన్ ఏర్పడి ఆ పొలాలన్నీ ఖరాబ్ అయ్యి అక్కడ బ్రతుకుతున్న ప్రతి ఒక్క మానవుని జీవితం ఖరాబ్ అయ్యి వాళ్ళు ఆగమయ్యి అక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఇల్లులు ఖాళీ చేసుకుంటా వెళ్ళిపోతే మాత్రం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్న భూములను మొత్తం ఇక కబ్జా చేసుకుంటాడని ప్లాన్ అయింది. మరి మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు, మహిళలను
పూర్తి స్థాయిలో గౌరవించే పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మి కింద ఉచిత బస్సులు పెట్టి మేము సస్యశ్యామలంగా సాగిస్తున్నాం బస్సులో అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు 50 మంది మహిళలు అదే ఫార్మా కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటే పోలీసులను ముట్టడించి వారిని పోలీస్ స్టేషన్ తరలించుడు, ఇదా మీ మర్యాద? ఇదా మీరు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు ఇచ్చే మర్యాద? ఇదా అంటున్నా. మరి రేవంత్ రెడ్డి గారు అధికార బాంధ్యంతో ముందుకు కదులుతున్నారు. సొంత నియోజకవర్గానికి ఫార్మా కంపెనీ తీసుకురావడం వల్ల ఎంతో నష్టానికి గురవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ కొడంగల్ యొక్క భాగవతాలు బయట పెట్టాలి అంటే, కొడంగల్ వెనకాల జరుగుతున్న రహస్యకరమైన మాటలు బయట పెట్టాలి అంటే ఈ వీడియో పూర్తి స్థాయిలో బయట దాకా పోతేనే మనం కొడంగల్ పైన ఫోకస్ చేయగలుగుతాము. అందుకనే ప్రతి ఒక్క ప్రజలు ఆ ఫార్మా కనుక అక్కడికి వస్తే కొడంగల్ అనేది చిరస్థాయిలో ఫార్మా కంపెనీగానే మిగిలిపోతుంది. కొడంగల్లో మనుషులు అనేది ఉండరు. అక్కడి నుంచి మొత్తం పూర్తి స్థాయిలో వలస వెళ్ళిపోవాల్సి, ఆ పొల్యూషన్కి అక్కడ మనుషులు బ్రతకలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి దయచేసి కొడంగల్ ప్రజలు ఈ వీడియోని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యేలా చూడండి. మనం పోరాడుతూనే ఉందాం. రేవంత్ రెడ్డి గారు, మీరు కనుక కొడంగల్ తప్పే చేయకుంటే మరి ఆ రైతులకు సమాధానం ఎందుకు చెప్తలేరు? మరి ఆ రైతుల్ని పోలీస్ స్టేషన్కి ఎందుకు తరలిస్తా ఉన్నారు? మరి ఆ రైతుల్ని ఎందుకు హస్తకస్తాలు పెడుతున్నారు? వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, అధికారం ఉందని, సొంత నియోజకవర్గం ఉందని ఉన్న భూముల్ని కాజేయడం కాదు, అలాంటి వారికి లేని వారికి భూములు ఇచ్చేలాగా చేయండి. మీరు ఎల్లకాలం పూర్తి స్థాయిలో మీ కీర్తి వర్ధిల్లుతూనే ఉంటుంది. కానీ ఇలా ప్రజలపైన దాడులు చేయించడం, రైతులపైన ఇబ్బంది పెట్టడము ఎప్పటికీ బాగుపడిన చరిత్ర, ఇబ్బంది పెట్టినప్పుడు బాగుపడిన చరిత్ర ఏడలేదు. మీరు కూడా పూర్తి స్థాయిలో ఈ లోక్సభ ఎన్నికల్లో మీకు కొడంగల్ ప్రజలే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కానీ గట్టిగా బుద్ధి చెప్తారు. మీరు ఇలాంటి పరిపాలన చేస్తే కనుక పూర్తి స్థాయిలో మీ కుర్చీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఒక్కసారి ఏకమయ్యి కుర్చీని పడగొట్టుడు మాత్రం ఖాయం, బరాబర్ ఖాయం.